హాయ్ ఫ్రెండ్స్, జెడ్పే యాప్లో రిజిస్టర్ చేసుకునేటప్పుడు చాలామంది ఒక చిన్న మిస్టేక్ చేస్తున్నారు. ఎంటర్ ఫుల్ నేమ్ యాజ్ పర్ డాక్యుమెంట్స్. ఇక్కడ మీ నేమ్ అనేది ఏ విధంగా ఇవ్వాలంటే మీ పాన్ కార్డ్లో ఉన్న విధంగా ఇవ్వాలి, లేకపోతే మీ కేవైసీ అనేది అప్రూవ్డ్ కాదు. ఎందుకంటే మీరు ఒకవేళ టీమ్ చేసుకొని మనీ విత్డ్రా చేయాలంటే మన కేవైసీ కంపల్సరీ. కేవైసీ మీకు అప్రూవల్ కావాలంటే ఇక్కడ మీ ఫుల్ నేమ్ అనేది యాజ్ పర్ డాక్యుమెంట్స్ ప్రకారం ఇవ్వాలి. చాలామంది వాళ్ళ నిక్ నేమ్స్ కానీ షార్ట్ కట్ నేమ్స్ కానీ ఇస్తున్నారు, తర్వాత మీకే ప్రాబ్లం అవుతుంది. ఖచ్చితంగా అక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశారు, ఎంటర్ ఫుల్ నేమ్ యాజ్ పర్ డాక్యుమెంట్స్ అంటే మన డాక్యుమెంట్స్లో ఉన్న విధంగా, మన బ్యాంక్ అకౌంట్లో ఉన్న విధంగా, పాన్ కార్డ్లో ఉన్న విధంగా, ఆధార్ కార్డులో ఉన్న విధంగా, ఆ విధంగా మనం అక్కడ ఫుల్ నేమ్ అనేది ఇవ్వాలి. చాలామంది నిక్ నేమ్స్ షార్ట్ కట్ నేమ్స్ ఇస్తారు, అప్పుడు మీ కేవైసీ అనేది ఓకే కాదు. తర్వాత ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండాలంటే మీ ఫుల్ నేమ్ ఇవ్వండి. ఇక్కడ ఫుల్ నేమ్ ఇస్తే మీ కేవైసీ అనేది ఈజీగా అప్రూవ్డ్ అవుతుంది. చాలామంది నిక్ నేమ్స్ షార్ట్ కట్ నేమ్స్ ఇస్తారు, అలా చేయకండి. మీ కేవైసీ అప్రూవ్ కావాలంటే మీకు ఖచ్చితంగా ఫుల్ నేమ్ ఇవ్వండి. ఈ వీడియోను షేర్ చేయండి, మన టీం అందరికీ లైక్ చేసుకోండి, వీడియోను సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.